సో మరి ఈ మతంలో కూడా నేను సేవ చేస్తున్నాను కదా, సో నేను ధర్మానికి సేవ చేస్తున్నట్టే కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక పాయింట్ చూడాలి, కండిషన్స్ అప్లై. ఏంటిది అది కండిషన్ అంటే, మీరు ఇచ్చే ఆ ధర్మము, ఆ నడిపించే బిలీఫ్ సిస్టమ్ అందరినీ ఇంక్లూడ్ చేసుకునేలాగుందా, ఎక్స్క్లూడ్ చేసుకునేలాగుందా చూసుకోవాలి. పంచభూతాలు, ప్రకృతి ఏది కూడా డిఫరెన్సియేషన్ చూపించదు మనిషికి. హిందూకైనా, ముస్లింకైనా, క్రిస్టియన్కైనా ఎండ, గాలి, వెలుతురు, నీడ అన్నీ ఒకేలాగా ఉంటాయి. మరి మతంలో ఉన్న వ్యక్తికి ఇంకొక మతంలో ఉన్న వ్యక్తికి ఎలా తేడా ఉంటుంది? క్రియేషనే ఇంత గొప్పగా ఉన్నప్పుడు క్రియేటర్ ఇంకెంత గొప్పగా ఉండుంటాడు? సో పంచభూతాలు ప్రతి మనిషిని ఈక్వల్గా ట్రీట్ చేస్తాయి. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఈక్వల్గా ట్రీట్ చేస్తాయి.